యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరికీ సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం అందరం అడుగు పెడదాం. తలలు వంచినట్లయితే, ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థించుకుని దేవుని వాక్యంలోనికి అడుగు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇంతవరకు పాటల్లోనూ ప్రార్థనలోనూ కృతజ్ఞతాస్తుతుల్లోనూ ప్రభా సాక్ష్యాల్లోనూ తోడై ఉండి మీకు మహిమకరంగా ప్రభా మా అందరికీ దీవెనకరంగా జరిగించుకుని ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడైతే మేము అమూల్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. అదేమిటంటే మీరు మాతో మాట్లాడే సమయం కాబట్టి ప్రభా, మా అందరికీ వినగల చెవి, గ్రహించగల మనస్సు, భద్రపరుచుకునే హృదయాన్ని దయచేసి కేవలం వినువారు మాత్రమే కాకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించండి ప్రభా. ప్రతి ఒక్కరికి హృదయంలో వాక్యము ముప్పదంతలుగాను, అరవదంతలుగాను, నూరంతలుగాను ఫలించేటట్లు సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మన శరీరం బలంగా ఉండాలంటే 3 పూటలా మనం ఏం చేస్తాం? భోజనం చేస్తాం. అలాగే మన ఆత్మ బలంగా ఉండాలంటే దేవుని వాక్యము అనే ఆహారాన్ని మనం ఏం చేయాలి? భుజించాలి. అంటే మన ఆత్మ దేనితో నింపబడాలంటే దేవుని శక్తితో, వాక్యంతో నింపబడాలి. దేనితో నింపబడాలి? వాక్యంతో నింపబడాలి. మనమందరం ఆయన సన్నిధికి వచ్చి ప్రభువా, నన్ను నీ శక్తితో నింపు, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు, నన్ను వాడుకో ప్రభువా, నన్ను నీకు పనికొచ్చే పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు దేవుడు మనల్ని నింపుతాడని, మనం నింపబడతామని మనం అందరం ప్రార్థన చేస్తాం. ఎందుకు చేస్తాం? మన ఆత్మశక్తి, దేవుని శక్తితో మన హృదయం ఏం చేయాలి? నింపబడాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్ల రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూసినట్లయితే, ప్రతి ఒక్కరు కూడా దయచేసి బైబిల్ తెరవాలి, కొటేషన్స్ అండర్లైన్ చేసుకోండి, లేదా బుక్కు పెన్ను ఉంటే రాసుకోండి. మా పిల్లలైతే ఎవరి బుక్ ఆల్దే, ఎవరి పెన్ను ఆల్దే. ఏం చేస్తున్నారో తెలుసా? చెప్పిన వాక్యాన్ని ఎవరు చెప్పినా సరే, అంటే అంత చిన్న వయసు నుంచి ఏం చేస్తున్నారు? వాళ్ళు రాసుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా రాసుకుని మరలా ఒకసారి చదువుకుని, ఏమో దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో తెలియదు కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో అండి. మనం నడుస్తున్నాం, వెళ్తున్నాం, మన ఉద్యోగం మనం చేసుకుంటున్నాం, మన వ్యాపారం మనం చేసుకుంటున్నాం, మనం అన్నీ మన పనులు మనం చక్కగా చేసుకుంటున్నాం, చర్చికి వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, అన్నీ బాగున్నాయి. కానీ దేవుని ఆత్మ చేతే నడిపించబడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వల్లారా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారే ఎవరి కుమారులయ్యుందురు? దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులు అవ్వాలంటే ఏ ఆత్మ చేత నడిపించబడాలంటే ప్రియమైన దేవుని వల్లారా, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అంటే దేని చేత నింపబడాలి? మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఇప్పుడు మనం మందిరానికి వచ్చాం, నన్ను ఆత్మ చేత నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ చేత, ఆయన శక్తి చేత మీరు నింపబడాలి అంటే మీ హృదయం ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉంటే ఆ హృదయాన్ని దేవుని శక్తితో, ఆత్మతో మిమ్మల్ని దేవుడు నింపుతాడు. అట్లా కాదు ప్రభువా అని ఒక వాటర్ గ్లాస్ తీసుకుని దాంట్లో నిండుగా లేకపోతే కొంచెం వెలుతుగా వాటర్ పోసి ఇందులో నన్ను వాటర్ నింపు అంటే ఎవరైనా నింపగలదురా? చెప్పండి, నింపగలదురా? మీకు అందరికీ అర్థం అవ్వదు. వాటర్తో ఉన్న గ్లాస్ తీసుకెళ్ళి
దాంట్లోకి వాటరు పట్టలేం. అదే కొద్దిగా ఖాళీ ఉంటే కొద్దిగానే మనం ఏం చేయగలుగుతాం? పట్టగలుగుతాం. నిండా వాటర్ ఉంటే ఇంకా అలాంటి వాటరే పట్టలేం. అలాగే నీ హృదయమంతా లోకముతోనూ, లోక వ్యామోహంతోనూ, దురాశలతోనూ, అసూయలతోనూ వీటన్నిటితోని హృదయమంతా అపవాది మాయలతో నిండిపోయి ఉంటే దేవుని ఆత్మ చేత నువ్వెలా నింపబడతావు? అంటే నువ్వేం చేయాలో తెలుసా? ముందు లోపలున్న చెత్తంతా మనం ఏం చేయాలి? తీసేయాలి. ఖాళీ పాత్రగా ఆయన దగ్గరికి రావాలి. ఖాళీ పాత్రగా ఆయన దగ్గరికొచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆత్మ చేత నడిపించబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! అంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని ఖాళీ చేసుకొని, ఇక లోకాశలు గాని, లోక వ్యామోహం గాని ఇది కాదు. దేవుని మాటే కదా నన్ను బ్రతికించేది. దేవుని మాటే కదా నన్ను పోషించేది. దేవుని మాటే కదా నన్ను నిత్య జీవానికి నడిపించేది అని మన హృదయాన్ని ఖాళీ చేసుకుని దేవుని దగ్గరికి దేన మనస్కులుగా వచ్చి కూర్చుంటే గనక దేవుని వాక్యంతో నింపబడతావు. దేవుని ఆత్మశక్తితో ఏమవుతావు? నింపబడతావు. నిజమే. దేవుని ఆత్మశక్తితో నింపబడడానికి ఒక దైవజనుడు ఒక ఉదాహరణ చెప్పాడండి. ఏంటో తెలుసా? ఒక ఆయనంట ఇంటి దగ్గర స్తుతికూటం పెట్టుకున్నాడట. ఒక ఆయన ఇంటి దగ్గర ఏం పెట్టుకున్నాడు? స్తుతికూటం. మనం అందరం కూడికలు పెట్టుకుంటాం కదా! కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం. అయితే ఈయన కొన్ని వారాలు అంటే 7 వారాల ప్రార్థన అని పెట్టుకుంటాం కదా! 7 వారాల ప్రార్థన అలా పెట్టుకుంటే మొదటి వారము 15 మంది సహోదరులొచ్చారండి. మా ఇంటికి ఎంతమంది సహోదరులొచ్చారు? 15 మంది సహోదరులొచ్చారండి. ఇల్లు మొత్తం సరిపోయింది. కూడిక చాలా ఘనంగా జరిగిందండి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరుసటి వారము మరలా రెండో వారం కూడిక పెట్టుకున్నప్పుడు ఈసారి 25 మంది వచ్చారండి. ఇల్లు మొత్తం సరిపోయింది. ఈసారి కూడా కూడిక ఎలా జరిగింది? ఘనంగా జరిగింది. అప్పుడు వింటున్న వ్యక్తి ఆశ్చర్యపడ్డాడు. 15 మంది వచ్చినప్పుడు ఇల్లేమైంది? సరిపోయింది. 25 మంది వచ్చినప్పుడు ఇల్లేమైంది? సరిపోయింది. మూడో వారం వచ్చినప్పుడు 35 మంది వచ్చారండి. ఇల్లు సరిపోయింది. కూడిక ఘనంగా జరిగింది. ఇదేంటిది ఎంతమంది వచ్చినా ఇల్లు సరిపోతుంది. ఇల్లు ఏమన్నా రబ్బర్‌లా సాగుతుందా ఏటండి అని అడిగాడట. మీ ఇల్లు ఎలా సాగుతుంది? ఎంతమంది వచ్చినా సరిపోతుందా కూడికకి, కూటానికి అని అడిగినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి సెలవిచ్చాడట. మొదటి వారం వచ్చినప్పుడు 15 మంది పట్టారు. రెండో వారం ఇంకొక 10 మంది పెరిగారు. 25 మంది వచ్చారు. వచ్చినప్పుడు ఆ యొక్క ఎక్కడైతే కూర్చుంటారో అక్కడున్న వస్తువులన్నీ తీసుకెళ్ళి మేము ఎక్కడ పెట్టాం? బయట పెట్టాం. అంటే మంచం, పరుపు, బీరువా ఇటువంటి కొన్ని సామాన్లు. చూడండి చాలామంది ఇండ్లలో చిన్న ఇల్లులైనా గానీ వస్తువులు ఎన్నుంటాయి? చాలా ఉంటాయి. ఇంకా అవి ఎక్కడ పెట్టాలో తెలీదు. ఈ మూల కొన్ని పెడతాం, ఆ మూల కొన్ని పెడతాం. ఏవండీ? చాలా అంటే ఇల్లంతా ఎలా ఉంటదంటే నిండిపోయి ఉంటది. గత్తరగా నిండిపోయి ఉంటది. సర్దుకోవడానికి సమయం ఉండదు, ఓపిక ఉండదు. అంతలాగా ఎక్కువైపోతుంటాయి. అయితే ఈ 25 మంది వచ్చినప్పుడు కొన్ని సామాన్లు ఏం చేశారంట బయట పెట్టారట. బయట పెట్టినప్పుడు ఇప్పుడు ఎంతమంది సరిపోయారు ఇప్పుడు? 25 మంది. మరలా మూడో వారం వచ్చినప్పుడు కూడా ఇంకా ఇంకో గది కూడా ఖాళీ చేసి మొత్తం అంతా బయట పెట్టారంట. ఈ కృతజ్ఞత కూడిక జరగడానికి. అంటే నువ్వు ఏదైతే ఉందో నీ హృదయంలో నుంచి నువ్వు బయటికి తీసివేస్తూ ఉంటే, తోడివేస్తూ ఉంటే గనక దేవుని వాక్యం అలా నింపబడుతూ ఉంటది. ఈరోజు కొంత నింపబడుతుంటది. రేపు వచ్చే వారం కొంత నింపబడుతుంటది. అలా హృదయం నిండా దేవుని వాక్యమే నింపుకుంటూ ఉంటే, దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంటే గనక నువ్వు ఈ హృదయంలో ఉన్నదంతా నువ్వేం చేయాలి? ఆ! అంటే దేవుని ఆత్మ శక్తి చేత నింపబడడం అంటే ఒక ఉదాహరణ చెప్పాడు. ఇంట్లో ఎన్ని కూడా ఏం చేశాడంటే బయటికి అంటే పనికిరాని అక్కడ అడ్డుగా ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చి బయట పెడితే అప్పుడు సహోదరులందరికీ ఉండడానికి వీలున్నది. అలాగే దేవుని వాక్యము నీ హృదయంలోనికి రావాలంటే లోకంలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి హృదయంలో ఉంచుకుని నన్ను నింపు ప్రభువా అంటే దేవుడు నింపడు. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? తీసివేయాలి. అలా తీసివేసి దేవుని వాక్యమును శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుడు నీ హృదయంతోనే మాట్లాడతాడు. దేవుడు నిన్నే నింపుతాడు. అలా నింపినప్పుడు మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా జీవించాలో, ఆయన సన్నిధికి ఎలా చేరుకోవాలో, ఆయనలో ఉన్న లోకానికి ఎలా చేరుకోవాలో మనకి నేర్పిస్తాడు ప్రియమైన దేవుని వల్ల.
అలా నేర్పించాలంటే దేవుని వాక్యం చాలా శ్రద్ధగా మనము వినాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. మొట్టమొదట దేని చేత నింపబడాలి? దేవుని ఆత్మ చేత నింపబడాలి. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశంలోనికి వెళదాం. ఇప్పటి వరకు మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, వాక్యంలోనికి ఇంకా వెళ్ళలేదు. వాక్యంలోనికి ఇప్పుడు వెళ్దాం. ఈ వాక్యంలోనికి వెళ్ళాలంటే దేవుడికి నచ్చే ఫలం ఏది? ఫలం అంటే ఏంటి చెప్పండి? పండ్లు. చెప్పండి ఏంటి? ఫ్రూట్స్. మీ భాషలో మీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదా, అందుకని ఫ్రూట్స్ అనుకుందాం. ఫ్రూట్స్ అంటే ఏంటి? యాపిల్స్, దానిమ్మకాయలు, ఇంకా ద్రాక్ష పళ్ళు, ఇంకా చాలా రకాల పండ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫలాలు. ఈ ఫలాల్లో మరి దేవునికి నచ్చిన ఫలం ఏంటి? దేటి ఆ పండ్లన్నీ దేవునికి ఇష్టమేనా? చెప్పండి. దేవుడికి నచ్చే ఫలం ఏది? దేవుని వాక్యము చాలా శ్రద్ధగా విందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. తీసావా అద్విత? రాయ్. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. సంయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంయోచితముగా పలుకబడిన మాట. అర్థం ఉందా మీకు? సంయోచితముగా పలుకబడిన మాట అంటే ఏ సమయానికి ఏం మాట్లాడాలి, అసలు మన నోటి వెంట ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎదుటివాడికి శ్రేయస్కరముగా, ఎదుటివారికి ఉపయోగకరముగా, ఎదుటివాడి ఆత్మను రక్షించే విధంగా మన నోటి వెంట మాట వస్తుంది అని సంయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చూసారా? చిత్రమైన వెండి పళ్ళెం అంటే, వెండి అంటే మీకు తెలుసా? ఎందుకు తెలియదండి? మేము వెండి కొనుక్కుంటూ ఉంటాం, వస్తువులు చేయించుకుంటాం అంటారు. వెండి పళ్ళెం చేయించుకుంటారు చాలామంది. రకరకాల మోడల్స్లో ఏం చేస్తారు? వెండిని పళ్ళాలు చేయించుకుంటారు. కొంతమంది వెండి కంచాలు చేయించుకుంటారు, వెండి గ్లాసులు చేయించుకుంటారు. అలాగా వెండి పళ్ళెము చిత్రముగా చేయించుకుంటారు. అంటే కొంచెం కొంచెం డిజైన్స్, కొంచెం కొంచెం మోడల్స్లో చేయించుకుంటూ ఉంటారు. అలా చేయించుకున్న చిత్రమైన వెండి పళ్ళెంలో బంగారు పండ్ల వల్ల ఉంటుందట. బంగారు పండ్లు అంటే బంగారం కలర్లో ఉండే ఫ్రూట్స్ వెండి పళ్ళెంలో ఎలా కనపడతాయి? దగదగలాడుతూ, నిగనిగలాడుతూ. ఫ్రూట్స్ అంటేనే దగదగలాడుతూ కళ్ళకి అట్రాక్షన్గా కనపడుతూ ఉంటాయి. అందులోకి యాపిల్ పండు అంటే ముందే ఎర్రగా ఏం చేస్తుంది? కనపడుతూ ఉంటుంది. నిజమే. అందుకే దేవుడు ఆదాముని అవ్వని ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఈ సకల వృక్షములు ఫలములన్నీ ఫలాలు తినొచ్చు మీరు, ఈ ఒక్క పండు మాత్రమే మీరు ఏం చేయొద్దు, తినొద్దు అన్నాడు దేవుడు. కానీ వాళ్ళకి ఏ పండు బాగా ఎర్రగా కనపడ్డదట? ఆ పండే కనపడ్డది. నిజమే. దేవుడు మనిషి ఆ యొక్క అట్రాక్షన్, ఆ దగదగలాడే అట్రాక్షన్ ఫ్రూట్స్ మీద దగదగలాడుతున్నప్పుడు వాటి మీద అట్రాక్షన్గా ఉంటాడు మనిషి. అలాగే ఈ దేవుడు చెప్తూ ఉన్నాడు, సంయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చూసారా? అంటే దేవుడు మన నోటి నుంచి వచ్చే మాటని ఎలా తీసుకుంటున్నాడంటే, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడంటే దేవుడు బంగారు పండ్లతో పండ్లులాగా తీసుకుంటున్నాడంట. అది ఎలాగా? ఏదో చేతికిచ్చేది కాదు. ఎవరైనా కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారనుకోండి, అక్కడ బలిపీఠం దగ్గర ఏం పెడతారు? ఫ్రూట్స్ పెడతారు. ఆ పళ్ళెంలో, వెండి పళ్ళెంలో కాకుండా మామూలు పళ్ళెంలో ఫ్రూట్స్ పెట్టి డిజైన్గా అక్కడ ఎదురుగుండా పెట్టి అది స్వీకరించమని పెడతారు. అంటే ఫ్రూట్స్ ఇవ్వడం మన ఆనవాయితీ. అలాగే దేవునికి మనం ఏదైనా ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి? సంయోచితముగా పలుకుబడిన మాటను ఆయన బంగారు పండులా తీసుకుంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంయోచితముగా మాట్లాడడం అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, తల్లి దగ్గర ఎలా మాట్లాడాలి, తండ్రి దగ్గర ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి,
అన్నయ్యతో ఎలా మాట్లాడాలి, కూతుర్లతో ఎలా మాట్లాడాలి, కొడుకులతో ఎలా మాట్లాడాలి, ఉద్యోగం చేసే దగ్గర యజమానుడితో ఎలా మాట్లాడాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడితేనే ఈ లోకంలో ఉన్న మనుషులకి ఏమవ్వట్లేదు, నచ్చట్లేదు. సర్వోన్నతుడైన దేవుడు, మనల్నందరినీ సృష్టించిన దేవుడు, మనల్నందరినీ పోషిస్తున్న దేవుడు, మనందరికీ రక్షణ భాగ్యాన్ని కలిగించిన దేవుడు, మరి ఆయనకి అర్పించే మాట సంయోచితమైన మాటలా ఉండాలట. సంయోచితంగా పలకాలి, సందర్భానుసారంగా. ఏమండి, ఎక్కడో ఒక విచారకరమైన ప్లేస్‌లోకి వెళ్ళామనుకోండి. ఎక్కడో ఎవరో చనిపోయారు. అక్కడికి వెళ్ళి, అక్కడ ఉత్సాహంగా మాట్లాడి, అక్కడ నవ్వించే కార్యక్రమంలో మాట్లాడామనుకోండి, అక్కడ ఎలా ఉంటది? ఇది చావుకెళ్ళి పెళ్లి గౌరు చెప్పినట్టు ఉంటది. పెళ్ళికెళ్ళి అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అక్కడికెళ్ళి మనం నవ్వుతూ మాట్లాడకూడదు. అలాగే పెండ్లి మండపంలోకొచ్చినప్పుడు పట్టుకొచ్చి చావు కబురు తేవచ్చా? తేకూడదు. అంటే సంయోచితముగా మాట్లాడాలి. ఏ సందర్భంలో ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నప్పుడు ఎదుటివాడికి ప్రయోజనకరంగా ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు దేవుని కోసం మాట్లాడితే ఇంకెంత గొప్పగా ఉంటదో ఒకసారి ఆలోచన చేయండి. అంటే నువ్వు మాట్లాడే మాట దేవుని కోసం మాట్లాడే విధముగా ఉండాలి. అలా మాట్లాడిన మాట, సంయోచితముగా మాట్లాడిన మాటట ఎలా ఉంటదంట? వెండి పళ్ళెములో బంగారు పండ్లను పోలిన వంటిది వలె ఉంటదంటున్నాడు ప్రియమైన దేవుని వల్లారా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోటి వెంట మాట్లాడారండి. ఏంటో తెలుసా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపేయబోతుంటే ఆయన మాట్లాడాడు. చూద్దాం ఆ సందర్భం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 2 వచనం నుంచి తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయమునకు రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి వచ్చారంటే అప్పటిదాకా ఎక్కడున్నారు ఆయన? దేవాలయంలో ఉన్నారు. మరలా వెళ్ళిపోయి మరలా తిరిగి తెల్లవారగానే దేవాలయంలోకి ఏం చేశారంట? ఆయన వచ్చారంట. వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చి కూర్చున్నారంట. మీరందరూ ఎలా కూర్చున్నారు ఇప్పుడు? అలాగే దేవాలయంలో ప్రజలందరూ కూర్చుండి ఆయన వద్దకు వచ్చారంట. ఆయన కూర్చుండి వారికి బోధించుచున్నారంట. బోధించుచున్న సందర్భంలో శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. చాలండి. ఇప్పుడు మోషే గారు ఒక ఆజ్ఞ రాశారు. ఎవరైతే పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ఎవరైనా దేవునికి విరోధముగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి. అంటే 6 దినాలు కష్టపడండి, 7వ దినం విశ్రాంతి దినం కాబట్టి ఆ రోజు మీరు ఏ పని చేయకూడదు. ఒకవేళ పని చేస్తూ బయట కనపడ్డారంటే మిమ్మల్ని ఏం చేయమన్నారు? రాళ్లతో కొట్టి చంపేయండి. ఇలాగా కఠినమైన ఆజ్ఞలు ఎన్నో ఉండేవి. అలాగే ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా అలా కొట్టి చంపేమని మోషే గారు ఆయన ధర్మశాస్త్రంలో, ఆయన గ్రంథంలో, ఆయన రచించిన గ్రంథంలో ఆయన రాశాడు. మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఆయన ఇలా రాశాడు కదా, ధర్మశాస్త్రం రాశాడు, ఒక చట్టం రాశాడు. ఇప్పుడు ఈ చట్టాన్ని నువ్వు ఉల్లంఘిస్తావా? ఏం చేస్తావు? సిచ్యువేషన్ ఇది అని ఎక్కడికి తీసుకొచ్చారండి? ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడంట. ఆ మధ్యలో తీసుకొచ్చి నిలబెట్టారంట. ఇదిగో ఈ స్త్రీ పాపము చేస్తూ పట్టబడింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆమె ఏ రీతిగా ఆ స్థితిలోనికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు, వారికి తెలీదు, ఎవరికి తెలియదు అక్కడ. అయితే మోషే మాత్రం ఒకటి రాశాడు, పట్టబడి తప్పు చేసినప్పుడు రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపేయాలి. అదొకటే రాశాడు, ఇంకేమైనా రాశాడు? ఇంకా చాలా రాశాడు. కానీ అదొకటే పట్టుకున్నారు వాళ్ళు. అదొకటే పట్టుకుని అదొకటే కొంచెం సందర్భం ఎలా చేయాలో తెలియని స్థితిలో ఉంటారు. ఇది దేవుణ్ణి ఎలాగైనా
కన్ఫ్యూజ్ చేయొచ్చు అన్న స్థితిలో ఉన్నారేమో, అక్కడ తీసుకొచ్చి నిలబెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి నోటి వెంట ఒక మాట రావాలి. ఆ మాట ద్వారా అక్కడ ఒక గొప్ప అద్భుత కార్యం జరగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు ఎవరి కుమారులయ్యుందురు? దేవుని కుమారులయ్యుందురు. అంటే దేవుని ఆత్మ చేత నడిపితే నీ నోటి వెంట ఏం మాట్లాడాలో అక్కడ సందర్భానుసారంగా అక్కడ ఒక మాట బయలుపడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారు కాబట్టి ఆయన హృదయములో నుండి ఒక మాట రావాలి. ఆ మాట ఎలా పడితే అలా మాట్లాడడానికి లేదు. అక్కడ చట్టం ఉంది. నువ్వేం చేస్తావు? ఈ పొట్టుకు వదిలేయండి, నేను తర్వాత చెప్తాను అంటే కుదురుద్ది అక్కడ? కుదరదు. లేదా ఏదో తప్పు చేసింది వదిలేండి, ఈ పొట్టుకు వదిలేండి, లేకపోతే నేను శిక్షిస్తానులే మీరు వెళ్ళిపోండి, లేకపోతే మీరు రాళ్ళు ఇచ్చి కొట్టేయండి, ఏదో సమాధానం ఏదో ఒకటి చెప్తే అక్కడ కుదరదు. అక్కడ వాక్యం ఉంది, చట్టం ఉంది. నువ్వు మాట చెప్పావంటే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడే దేవుని మాట జ్ఞాపకం చేసుకోవాలి. సంయోచితముగా పలుకుబడిన మాట ఏంటంటండి? సంయోచితముగా అంటే ఇప్పుడు ఆ సందర్భంలో ఏ మాట పలకాలి? పలికితే ఆ స్త్రీ ఎలా రక్షింపబడుతుంది? అక్కడ రాళ్ళు వేయడానికి వచ్చిన వారు ఎలా రక్షింపబడతారు? చుట్టూ ఉన్న వారందరూ శిక్షింపబడాలని దేవుడు కోరుకోడు. ప్రియమైన దేవుని వల్లరా, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడాలన్నది ఆయన యొక్క కోరిక. నిజమే, అందరూ రక్షింపబడాలి. దుష్ట శిక్షణ అంటారు, కాదు, దుష్ట రక్షణ. పాపి అయినా ఎవరైనా సరే రక్షింపబడాలన్నది ఆయన కోరిక. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నిజమే, ఆయన రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి కాదు. శిక్షించాలంటే అక్కడ ఎవరిని శిక్షించాలి? ఆమెనే కాదు, వాళ్ళందరినీ, మొత్తం అందరినీ శిక్షించాలి. అక్కడ వాళ్ళని కూడా శిక్షించాలి. కానీ అక్కడ ఏమన్నాడో తెలుసా? సంయోచితముగా ఒక పలుకుబడిన ఒక మాటను పలికాడంట ఆయన. అదేంటో చూద్దామా? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయుచుండెను. చూసారా, వారు అడుగుతున్నారంట పట్టు వదలకుండా, ఏం చేస్తావు ప్రభువా? ఇక్కడ మోషే గారి ధర్మశాస్త్రం ఉంది, ఏం చేస్తావు, ఏం చేస్తావు అన్నప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం మాట్లాడాలి? ఆ సందర్భంలో ఏం మాట్లాడాలి? ప్రియమైన దేవుని వారలారా, ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రతి సందర్భంలో ఏం మాట్లాడాలి? నిజమే, ఎందుకంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. నిజమే, మనం మాట్లాడే మాట, మన పిల్లలతో మనం మాట్లాడే మాట అయినా సరే దాన్ని ఏం చేస్తుంది? క్రోధమును రేపుతుంది, పుట్టిస్తుంది. కానీ మృదువుగా మాట్లాడితే ఎలాంటి వారినైనా సరే ప్రేమతో గెలవచ్చు అన్నది యేసుక్రీస్తు ప్రభువారి సిద్ధాంతం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మరి సంయోచితంగా అక్కడ ఏం మాట్లాడాలి అని అడుగుతున్నప్పుడు, మీలో పాపము చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు మొదట రాయి వేయండి అన్నాడు. ఈ అధ్యాయాన్ని బట్టే పూర్వకాలంలో ఒక సినిమా కూడా తీశారు, నేరం నాది కాదు ఆకలిది అనే సినిమా తీసినప్పుడు ఈ అధ్యాయం మీద ఒక పాట కూడా రాశారు. మీలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి అని ఒక పాట రాశారు. నిజమే. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన ఏమంటున్నారంటే, మీలో పాపము చేయని వారెవరు మొదట రాయి వేయండి అనగానే అందరూ సౌండ్ లేకుండా ఆగిపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. మీకు ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, సంయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది. చూసారా, ఇప్పుడు బంగారు పండ్లు వెండి పళ్ళెంలో కాదు, ఇంకా ఏకంగా బంగారు పళ్ళెంలోనే పెడుతున్నాడు ఆయన మాట. సంయోచితముగా పలుకుబడిన మాట. ఇప్పుడు చూడండి, ఆ నోటి మాట ద్వారా అక్కడ మీలో పాపము చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదట రాయి వేయమనగానే అందరూ ఒకరినొకరు చూసుకుంటున్నారంట. మీకు అందరికీ తెలిసిన విషయాలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏదో మనకి బోధిస్తున్నాడు. అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారట. చూసుకుంటున్నప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే
అందరి దగ్గర అబద్ధం ఆడొచ్చు కానీ దేవుని దగ్గర అబద్ధం ఆడలేం. ఎందుకు వాడలేం చెప్పండి? ఆయనకి మరుగై ఉన్నది ఏదియు లేదు. నీ హృదయంలో ఏ ఆలోచన ఉందో అది దేవుడికి తెలుసు. నువ్వు ఎలా ఆలోచిస్తావో తెలుసు. నీ నడక తెలుసు, నీ పడక తెలుసు, నీ ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు. దేవునికి కనుమరుగై నువ్వు ఎక్కడ బ్రతకలేవు ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే భక్తుడు పాడుతున్నాడు, నీవు లేని చోటేది యేసయ్యా, నే దాగి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నుండలేనయ్యా. హల్లెలూయా. నిజమే. మన ఆలోచనలు, మన స్థితి, మన బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇప్పుడు అక్కడ రాళ్ళు వేయడానికి వచ్చిన వారి ఆలోచనలు కానీ, వాళ్ళ పనులు కానీ ఇప్పుడు ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. అబద్ధం ఆడేసి నేను ఏ పాపం చేయలేదు అని రాయి తెచ్చుకొచ్చి వేసాడు అనుకోండి, అప్పుడు దేవుడు చిట్టా ఏం చేస్తాడు? చిట్టా విప్పుతాడు. నువ్వు ఏం చేసావో నీకు తెలీదా అని చిట్టా విప్పాడు అనుకోండి, మొత్తం బయటపడిపోతాం రా బాబు, ఇదంతా తేలే పని కాదు. మనం పాపం చేసిన వాళ్ళు అందరూ కలిసి ఒప్పేసుకుంటే ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఎవరి రాళ్ళు అక్కడ పాడేసి వాళ్ళు ఏం చేశారు? తిరిగి వెళ్ళిపోయారు. చూసారా? సంయోచితమైన మాట ఎలా ఉంది? అక్కడక్కడ అక్కడ రక్షింపబడే విధంగా ఉంది. ఈ రోజున నీవు నేను ఏం మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి. మన నోటి వెంట వచ్చే ప్రతి మాటకి దేవుడికి లెక్క చెప్పాలి తెలుసా? మనం అనుకుంటాం మనకిచ్చిన కాలాన్నే లెక్క చెప్పాలనుకుంటాం. లేదు, మనకి స్వరపేటిక దేవుడిచ్చి, మనకి కంఠము దేవుడిచ్చి, మన నోట్లోంచి వచ్చే ప్రతి మాటకి దేవునికి లెక్క చెప్పాలి. సొలొమోను జ్ఞాని సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడు, విస్తారమైన మాటలలో దోషముండుక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. చూసారా? తన పెదవులను అంటే మాట్లాడే అవసరం లేని చోట మన నోరే విప్పొద్దు అంటున్నాడు దేవుడు. విప్పితే దోషం పుడుతుంది. దోషం పుడితే నీ బుద్ధిని నువ్వేం చేస్తావు? కోల్పోతావు. దేవునికి లెక్క అప్పచెప్పాలి. కానీ నువ్వు మాట్లాడే మాట ఎదుటివాడిని రక్షించే విధంగా ఉండాలి. నీ మీద ప్రేమ పుట్టాలి, జాలి పుట్టాలి, దయ పుట్టాలి, కనికరం పుట్టాలి. ఇవన్నీ పుట్టాలంటే నీ నోటి మాట ద్వారానే అవన్నీ ఏమవుతాయి? పుడతాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపం చేయని వారు ఎవరో మొదట రాయి వేయమనగానే ఎవరో వేయలేదు, అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అప్పుడు చదవండి, 10వ వచనం చదవండి. 8వ అధ్యాయం 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? వారంటే ఎవరు? ఎవరైతే రాళ్ళు వేయడానికి వచ్చారో, నేరం మోపి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చూసారా? ఈ మాటల్లోని చాలా లోతైన పరమార్థం దాగి ఉంది ప్రియమైన దేవుని వల్ల. ఆమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఎలా మాట్లాడుతున్నారు? అమ్మా ఏమని మాట్లాడుతున్నారు? యేసు తల ఎత్తి చూచి, అక్కడ నేల మీద ఏదో రాశాడు. రాసిన తర్వాత తల ఎత్తి చూసేటప్పటికి ఎవ్వరు లేరు, అందరూ రాళ్ళు అక్కడే పాడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వారు ఎక్కడున్నారు? నీ మీద రాళ్ళు వేయడానికి వచ్చిన వారందరూ ఎక్కడున్నారంటే ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవ్వరూ శిక్ష విధింపలేదు అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అన్నారు. అప్పుడు శిక్ష విధించే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు దేవునికి ఉంది. ఎందుకు? ఆయన ఏ పాపము చేయలేదు. కానీ దేవుడు శిక్ష విధించడానికి రాలేదు, ఆయన రక్షించడానికి వచ్చాడు ఈ లోకంలోనికి. దేనికి వచ్చాడు? ఆయన రక్షించడానికి వచ్చాడు. నీ హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు. ఈమె వాక్యం వింటే ఖచ్చితంగా ఏమవుతుంది? మారుతుంది. ఈవిడి క్షమాభిక్ష పెడితే ఖచ్చితంగా ఏమవుతుంది? మారుతుంది అన్న విషయం తెలుసు కాబట్టే ఆయనకి అక్కడ ఆ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలుసు ఆయనకి. ఆయన వచ్చాడు, నేనును నీకు శిక్ష విధింపను. చూసారా? వెంటనే ఆమె గుండె హృదయం తరుక్కుపోయింది. ఇన్ని రోజులు
ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్న ఈ పని వల్ల నాకు వాల్యూ లేదే, నాకెన్నో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్న నేను, ఒక్కడు కూడా నోరారా గౌరవంగా పిలిచిన ఒక్కడు కూడా లేడే. అందరూ కూడా ఎంత హేళనగా మాట్లాడుతూ, ఎంత హీనకరంగా చూస్తూ, ఎప్పుడు చంపేద్దామా అని చూసే స్థితిలో ఉన్న నన్ను మొట్టమొదటిసారిగా ఒకే ఒక వ్యక్తి అమ్మా అని పిలిస్తే గుండె తరిక్కుపోయిందంట, హృదయంలో పొడవబడిందంట, ఒక్కసారి హృదయ వేదన చెందిందంట. ఇప్పుడు చెంది, నేనును నీకు ఏమి విధింపను, శిక్ష విధింపను. చూసారా ఆయన నోటి వెంట ఎలా వస్తున్నాయో చూసారా మాటలు. ఒకసారి ఆలోచించేయండి. మీకే గనక అటువంటి సందర్భాలు ఎదురైతే, నీకే గనక ఎవరో నీకు ద్రోహం చేసిన వాడే ఎదురుగుండా కనపడితే నీకు ఎలా వస్తాయి మాటలు? ఒకసారి ఆలోచించేయండి. ఎలా వస్తాయి? వచ్చేసాడండి ఈడు, ఎలా వస్తాయి అని దూరంగా వెళ్ళిపోతాం. అసలు వాడి వంక కూడా చూడడానికి మనము ఇష్టపడం. కానీ దేవుని ప్రేమ చూసారా? యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ చూసారా? అమ్మా నేనును నీకు శిక్ష విధింపను. అందుకే చెప్తున్నాడు, సంయోచితమైన పలుకుబడిన మాట. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా నాకు సంయోచితమైన మాటలు దయచే ప్రభా, సంయోచితమైన జ్ఞానం దయచే ప్రభా, సంయోచితమైన వివేకం దయచే ప్రభా, సంయోచితమైన తెలివిని దయచే ప్రభా. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, నా ఫ్రెండ్స్ దగ్గర ఎలా మాట్లాడాలో, నా తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడాలో, నేను ఎక్కడ ఎలా ఉండాలో నాకు మంచి ఆలోచన దయచే ప్రభా. నా మాట ద్వారా అనేక మంది విడిపింపబడే విధంగా ఉండడానికి సహాయం చేయ ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభువారి మాట ద్వారా ఎవరు విడిపింపబడ్డారు అక్కడ? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆమె ఎన్నాళ్ళు ఆ వృత్తిలో ఉంది. ఆయన ఏమన్నాడు? నేను ఇక శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? చూసారా ఆయన బోధ? ఈ రోజున కొన్ని బోధలు వచ్చేసాయి. ఏం బోధలో తెలుసా? ధర్మశాస్త్రము కింద మనం ఇంకా లేమంట. మన మీద ఏముందంట? అప్పుడు యేసుక్రీస్తు కృప ఉందట. కృప ఉన్నప్పుడు మీరు ఏం చేసినా తప్పు లేదు అని చెప్పే బోధలు ఈ లోకంలోనికి వచ్చేసాయి. ఇప్పుడు ఈ బోధ ఎవరికైనా వినిపించామనుకోండి, మీకు కృప ఉంది, మీరు ఎలా బ్రతికినా పర్లేదు, మీకు కృప ఉంది, ఎలా బ్రతికినా పర్లేదంటే ఎంత బాగుంది బోధ అని చెప్పేసి చాలామంది ఆ బోధ వైపుకి వెళ్ళిపోయేవారు. కానీ యేసుక్రీస్తు బోధ ఎలా చెప్తున్నాడో తెలుసైనా, నీవు వెళ్ళి ఇప్పుడు మారు మనసు పొందో, క్షమాభిక్ష పొందో, నీకు క్షమాపణ దొరికింది, ఇక్కడతో నువ్వు క్షమించబడ్డావు కాబట్టి నేను నీకు శిక్ష విధించను, కానీ నీవు వెళ్ళి ఇక్కడ పాపము చేయకుము అని ఆమెతో చెప్పాను. చూసారా ఎంత ఆలోచన విధంతో మాట్లాడాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఇక పాపం చేయకమ్మా, ఇంతవరకు చేసింది చాలు, ఇప్పుడు క్షమించబడ్డావు కదమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఏం చేయకూడదు, నువ్వు పాపం చేయకు. అలా మాట్లాడుతుంటే గుండె తరుక్కుపోయి ఇంక మరలా వెళ్ళి పాపం చేస్తుంది ఆవిడ? ఇంకా చేయదు. ఇంకా చెయ్యమన్నా చేయదు. ఆయన ఇంకా నన్ను నోరారా అమ్మా అని పిలిచిన ఒక మహానుభావుడు. ఇంకా అందరికీ అదే చాటింపు వేసి చెప్తుంది. ఇంకా అందరికీ అదే చాటింపు వేసి చెప్తూ నన్ను అమ్మా అని పిలిచాడు ఒక ఆయన. నేను ఇప్పుడు మారిపోయాను, నేను ఇప్పుడు గొప్పగా బ్రతుకుతున్నాను, నా దేవుని కోసం గొప్పగా బ్రతుకుతున్నానని చెబుతుందండి. అంటే యేసుక్రీస్తు నోటి వెంట వచ్చిన మాట ఎలా ఉంది? ఇప్పుడు అక్కడ జీవితాన్ని మార్చేసింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ జీవితాన్ని మార్చేసింది. రాళ్ళు వేస్తాకు వచ్చిన వారి జీవితాలు కూడా ఆలోచించే విధంగా చేసింది. ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు సంయోచితమైన మాట, వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిదనే మాట ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బంగారు పండ్లు కనపడుతున్నాయి, కనపడలేదా? యేసుక్రీస్తు మాటలో కనపడుతున్నాయా? ఒక స్త్రీ అంత గొప్ప, ఆ స్త్రీ మారిందంటే ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ నోటి వెంట వచ్చే మాట ఎలా ఉంది? ఇనప ముక్కలా ఉందా, బంగారు పండ్లులా ఉందా? ఇనప ముక్క చూడండి, డబ్బాలో రాళ్ళు వేస్తే గిలకరిస్తే ఎలా వస్తాయి? ఇనప ముక్కలు వేస్తే వస్తాయి. వినసొంపుగా ఉంటుందా? ఉండదు. కానీ నీ మాట దేవుడు వింటున్నాడు. నువ్వేం మాట్లాడతావా అని ఆలకిద్దామని చూస్తున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావా అని ఆలకిద్దామని చూస్తున్నాడు దేవుడు. ఈరోజే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ మాట ఎలా ఉండాలో తెలుసా? బంగారు పండ్ల వలె ఉండాలట. ప్రియమైన దేవుని వర్లారా, ఇప్పుడు వచ్చే బోధలు ఎలా ఉన్నాయంటే, ఇక నీ మీద కృప ఉంది, నువ్వు ఏ పాపం చేసినా పర్లేదు. చూసారు ఎంత దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోతుందో. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అటువంటి వారు ఏది చెప్పినా సరే మీరు ఎవరు ఏం చేయొద్దు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో వారే దేవుని కుమారులై ఉంటారు. వారు ఎలా బోధిస్తారంటే,
పాపము చెయ్యొద్దు అని బోధిస్తారు. పాపం చేసేవాడు నరకానికి జారిపోతాడనే బోధిస్తాడు ప్రియమైన దేవుని వల్ల. అట్టి బోధ కాక ఏది చేసినా దేవునికి విరోధమైన బోధే. అందుకే దేవుడు ఎవరిని పడితే వాళ్ళని పిలవడు. ఎవరిని పడితే వాళ్ళని పిలవడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారే దేవునికి ఏమవుతారు? కుమారులవుతారు. కుమారులవుతారు. నువ్వు దేవుని కుమారులు అవ్వాలంటే దేని చేత నడిపింపబడాలి? ఆత్మ చేత నింపబడాలి. ఆత్మ చేత నడిపింపబడవు. నీ హృదయము దేవుని ఆత్మతో నింపబడితే గనుక నీ నోటి వెంట ఏమొస్తది? సంయోచితమైన మాట వస్తది. ఎందుకంటే హృదయము నిండి ఉండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి వారిని దేవుడు పిలుస్తాడు. ఎటువంటి వారిని పిలుస్తారో ఒకసారి చూద్దామా? కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చూసారా? ఎవరైతే నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను ఏం చేస్తున్నాడని ఆయన? ఎవరు నమ్మకస్తులుగా ఉన్నారా? ఎవరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారా? ఎవరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటూ వారినే పరిచారకులుగా పెట్టుకుంటాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు, ఏది పడితే వాళ్ళు బోధించడానికి, ఎవరు పడితే వాళ్ళు దేవుని వాక్యం చెప్పడానికి అర్హులు కాదు ప్రియమైన దేవుని వారలారా. అదే చెప్తున్నాను, నమ్మకస్తులైన వారిని నా యొద్ద నివసించినట్లు నేను కనిపెట్టుచున్నాను. ఎవరైతే నిర్దోష మార్గమందు నడుచుకుంటారో వారు నాకేమవుతారు? పరిచారకులగుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మనకి ఎన్ని రకాల పండ్లు తెలుసు? ఇప్పుడు ఎన్ని రకాల పండ్లు తెలుసు మీ అందరికీ? యాపిల్స్, దానిమ్మకాయలు, బత్తాకాయలు, ఇలా చాలా రకాల పండ్లు తెలుసు. మనకి తెలియని పండ్లు కూడా చాలా ఉన్నాయంట. ఎక్కడో చైనా దేశంలో ఎక్కడో ఇంకా ఉన్నాయి. ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ఫ్రూట్ ఉంది, డ్రాగన్ ఫ్రూట్ అని. అది మంద కాదు, చైనాది. అది కూడా మనకి తెలిసింది. ఇంకా చాలా రకాల పండ్లు, కొత్త కివీ పండ్లని. మన చిన్నప్పుడు ఈ పండ్లు మనం ఎప్పుడు చూడాల, ఇప్పుడే చూస్తున్నాం, అవునా? అయితే ఇలా చాలా రకాల పండ్లు ఉన్నాయి. ఇవన్నీ మనకిష్టం. అన్నీ మన నోటికి ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? తినడానికి బాగున్నాయి. మరి దేవునికి నచ్చే ఫలం ఏది? దేవునికి నచ్చే ఫలం ఏది? మరి దేవునికి నచ్చిన ఫలం మనం ఇవ్వాలా, ఇవ్వక్కర్లేదా? చెప్పండి. ఇవ్వాలి కదా. మనం దేవునికి ఏ ఫలం ఇస్తే నచ్చుతుంది, ఆ ఫలం ఏంటో మనం చూద్దాం. నిజంగా ఉంది, ఆయనకి నచ్చే ఫలం, ఆయన తినే ఫలము ఒకటి ఉంది. చూస్తారా? బైబిల్లో చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఫలం అర్పించాలంటే మనము? జిహ్వ ఫలము. ఇది మనం వందలు పెట్టి, వేలు పెట్టి ఆ ఫ్రూట్స్ కొనుక్కొచ్చి ఆయనకి అర్పించేస్తే దేవుడు తీసుకుంటాడు అనుకుంటున్నారేమో. ఏ ఫలం తీసుకుంటున్నాడంటే ఆయన? జిహ్వ ఫలం. అంటే మన నోటి వెంట వచ్చే మాట అనే ఫలమే దేవునికి ఇష్టమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును ఏం చేయాలంటే ఆయనకి అర్పించాలి. అంటే నీ నోటి వెంట ఏం పలుకుతావో పలుకు, అది దేవునికి నువ్వేం చేయాలి? అర్పించే విధముగా ఉండాలి. నిజమే. మన నోటి వెంట ఏం పలుకుతాం? మనకి దేవుడు ఆహారం ఇచ్చాడు అనుకోండి, ఆ ఆహారాన్ని భుజిస్తూ, దేవా ఈ ఆహారం నా చేతిలోని రావడానికి నువ్వెంతో నాకు దయచేసావు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు ఏం అర్పించావు నువ్వు ఆయనకి? జిహ్వ ఫలం అర్పించావు. దేవా పలానా సహోదరి చాలా ఇబ్బందుల్లో, చాలా బాధలో ఉంది ప్రభా, ఆమెను నువ్వు రక్షించు, స్వస్థపరచు అని నువ్వు ప్రార్థన చేసావు. దేవుడు వినాయేటట్టుగా నువ్వు ప్రార్థన చేసావంటే నీలో దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో, దేవుని ఆత్మ లేకుండా నీ నోటితో మాట్లాడిస్తే ఆ ఫలం తీసుకోడు దేవుడు. అర్థమవుతుందా మీకు నా మాటలు? మన జిహ్వ ఫలం అర్పించాలంటే మనం దేని చేత నడిపించబడాలి?
దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని ఆత్మ చేత నడిపింపబడితే అప్పుడు నీ జీవఫలము దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, తీసుకుంటాడు. అప్పుడు నువ్వు అర్పించే ఫలము దేవునికి అంగీకారం అవుతుంది. ప్రియమైన దేవుని వల్లరా, అంటే మనం ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా జీవించేసి జీవఫలం అర్పించేశానంటే అది ఎలా ఉంటుందంటే, ఈ మనుషులు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు అదనమాట. మన హృదయం ఆయనకి దూరముగా ఉండి మన నోటితో ఎన్ని మాటలు మాట్లాడినా దేవునికి జీవఫలం అర్పించినట్లు కాదు. ప్రియమైన దేవుని వల్లరా, నీలో దేవుని ఆత్మశక్తి ఉంటే గనక నువ్వు జీవఫలం ఎలా అర్పిస్తావంటే దేవునికి అర్పిస్తావు. దేవునికి మనం వేలు ఖర్చు పెట్టి ఫ్రూట్స్ ఇవ్వగల, వేలు ఖర్చు పెట్టి రకరకాలన్నీ చేయక్కర్లేదు. దేవునికి మన మాట ద్వారా దేవునికి అర్పిస్తే చాలు. దేవుడు నీ మాట ద్వారా దేవుడు యాక్సెప్ట్ చేస్తానంటున్నాడు. అదే ఏ ఫలం అంటే జిహ్వ ఫలము. జిహ్వ అంటే కొంతమందికి తెలియదు. నాలుక. సరే, జివ్వు మంది అంటారు. నాలుక మీద ఏదైనా పెట్టుకోగానే ఏమంటాం మనం? జివ్వు మంది అంటాం. ఏదైనా ఐస్ ఐస్ ముక్కలాంటిది నాలుక మీద పెట్టుకోగానే ఎలా ఉంటుంది మనకి? అటువంటి జిహ్వ ఫలము అంటే నాలుక నుంచి వచ్చే మాట, నాలుక ద్వారా వచ్చే మాట దేవుడు అర్పిస్తా, దేవుడికి అర్పితమవుతుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అండి, ఒక చెట్టు ఉందట. ఆ చెట్టుకి అనేక రకాల పువ్వులు కాస్తున్నాయంట. ఒక పువ్వులేమో తెల్లగా ఉన్నాయంట, ఒక రకమేమో ఎలా ఉందట, ఎర్రగా ఉన్నాయంట. అంటే రకరకాల రంగులతో ఒకే చెట్టుకి కాస్తున్నాయి. ఈ చెట్టుని మనం ఎప్పుడైనా చూసామా? చూసాం. ఇక్కడే మన నర్సరీలో గట్టా ఉంటాయి కొన్ని చెట్లు. ఆ చెట్టు చాలా ఖరీదైన చెట్టు. ఇంచుమించు చెట్టు ఎంత ఉంటుందంటే 10,000 రూపాయలు ఉంటుంది చెట్టు. అటువంటి చెట్లు అందంగా అలంకరించుకోవడానికి మాత్రమే, అది ఎందుకు పనికిరాదు, అందంగా అలంకరించుకోవడానికి మాత్రమే పనికొస్తూ ఉంటుంది. అలాగే ఒకే చెట్టుకి అనేక రకాల ఫలాలు కాసే చెట్టుని ఎప్పుడైనా చూసారా మీరు? చెప్పండి, చూసారా? చూడలేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఉంది నాయనా, ఆ చెట్టే సంఘముగా ఉంది. ఎలా ఉందట చెట్టు అది? ఇదే సంఘంలో ఇదిటి నేను విశ్వాసం అనే చెట్టు నాటితే ఓన్లీ విశ్వాసం అనే ఫలం కదా రావాలి, ఇన్ని రకాల ఫలాలు వచ్చేస్తున్నాయేంటి అనుకుంటున్నాడు దేవుడు. దేవునికి ఏం ఫలం కావాలి? జీవఫలం కావాలి. ఇదేంటి ఇన్ని ఫలాలు వస్తున్నాయేంటి? ఒక పక్క అబద్ధం అనే ఫలం వస్తుంది, ఒక పక్క అసూయ అనే ఫలం వస్తుంది, ఒక పక్క కోపం అనే ఫలం వస్తుంది, ఒక పక్క క్రోధం అనే ఫలం వస్తుంది. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనకి. ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ ఫలాలు వస్తున్నాయేంటి? నేనేమో ఒక్క చెట్టుకి ఏం కావాలి? ఒక్క ఫలమే రావాలి కదా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం, ముగించుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. యాకోబు 3:10. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళిన. ఒక్క నోటి నుండియే, ఇదే నోటి నుండి ఆశీర్వచనం వచ్చేస్తుంది, శాపవచనం వచ్చేస్తుంది. అంటే ఈ పండు ఫలిస్తుంది, ఆ పండు ఫలిస్తుంది. అంటే ఇదే హృదయంలో దేవుని ఆత్మశక్తితో నింపబడుతున్నాం, అపవాది ఆత్మశక్తితో నింపబడుతున్నాం. మనం వెళ్ళి జీవఫలం అర్పించేస్తే దేవుడు తీసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వారు. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరు ఊరుతుందా? ఒక్క జల నుండి తీపి నీరు, చేదు నీరు ఒకసారి వస్తుందా? రాదు కదా. మీరు అలా ఉండకూడదు నాయన. అన్ని రకాల ఫలాలు మీరు ఫలించకూడదు. ఒక్కటే ఫలం, విశ్వాసం అనే ఫలం వేసినప్పుడు విశ్వాసం అనే ఫలమే రావాలని చెప్తున్నాడు. నా సహోదరులారా, చదవండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లను, ద్రాక్ష తీగను, అంజూరపు పండ్లైనను కాయన. అంజూరపు చెట్టు వేసామనుకోండి, ఒలీవ పండ్లు, ద్రాక్ష పండ్లు, అంజూర పండ్లు 3 రకాలు వస్తాయా? రావు. అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు. అలాగే ఈ సంఘం అనే చెట్టు నుండి ఒకే రకం పండు రావాలి. ఒలీవ చెట్లు వచ్చేస్తున్నాయి, ద్రాక్ష తీగలు వచ్చేస్తున్నాయి, అంజూరపు చెట్లు వచ్చేస్తున్నాయి. అంటే దేవుడు ఆశ్చర్యపోతున్నాడు, ఇలా ఉన్నారేంటని. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీరు నీతి ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఏ ఫలాలు ఫలించాలి? నీతి ఫలాలు. ఆ ఒక్క మాట చూసుకుని మాకు ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన
అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు సంఘానికి. ఏం చెప్తున్నారు తెలుసా? మీరు అన్ని ఫలాలు ఫలించొద్దు నాయన. ఎన్ని ఫలాలు? అన్ని ఫలాలు ఫలించొద్దు. ఒక్క చెట్టుకి అన్ని రకాల పండ్లు కాయవు. కనుక అది ఎంత వాస్తవమో, ఒక్క రకానికి ఒక ఫలమే ఎలా కాస్తంత ఎంత వాస్తవమో, మీరు ఏ ఫలాలు ఫలించాలంటే నీతి ఫలాలు ఫలించాలి. ఎలా ఫలించాలంటే నిండుగా ఫలించాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక రైతు ఒక చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ చెట్టు నిండా మామిడి చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు మామిడి పళ్ళు ఎక్కువగా కనపడ్డాయి అనుకోండి, ఆ రైతుకి ఎలా ఉంటుంది? చూడగానే చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా ఎంత పంట వచ్చిందండి, ఈ పంట అంతా నేను అమ్ముకుంటే ఎంతో లాభం సంపాదించుకుంటాను అనే హృదయంలో ఆనందం కలుగుతుంది ఆ రైతుకి. చెట్టొంక చూస్తాడు, అన్ని బాగా నిండుగా అన్ని పండ్లు వచ్చినాయి అనుకోండి, ఆ చెట్టుని చూడగానే, మామిడి పండ్లు అన్ని చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది కదా. అలాగే దేవుడు సంఘం వైపు చూడగానే, దేవుడు విశ్వాసి వైపుకు చూడగానే, దేవుడు దైవజనుడు వైపుకు చూడగానే నీతి ఫలాలు నిండుగా ఫలించి చూపిస్తున్నాడు అనుకోండి, ఎలా చూస్తాడు దేవుడు? అప్పుడు ఎంతో సంతోషంగా చూస్తాడు. ఇప్పుడు అర్పిస్తాడు, నాకు జీవఫలం అర్పిస్తాడు. ఇప్పుడు ఆయనకి ఏ ఫలం కావాలి, ఏ ఫలం ఇష్టం అని చెప్పుకున్నాం మనం. దేవుడికి ఇష్టమైన ఫలం ఏదంటే జీవఫలం. అది చెప్తున్నాడు. మీరు నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. అటువంటి ఫలాలు ఫలించాలంట. ఎలా ఫలించాలి? విస్తారముగా ఫలించాలని. చెట్టు నిండా కాయలు ఉండాలి, చెట్టు నిండా పండ్లు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఎటువంటి ఫలాలు మనం ఫలిస్తున్నాం? ఆ ఫలాలు దేవుడికి ఇష్టమైన ఫలమేది మనం గ్రహించి ఆ ఫలము దేవునికి అర్పించే విధంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసత్య స్వరూపైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఉదయకాలం నుండి మధ్యాహ్నం వరకు ప్రభా ఈ ఆరాధన మీకు మహిమకరంగా ప్రభా మా అందరికీ దీవెనకరంగా జరిగించుకుని ఉన్నారు. అందరూ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ఇంతవరకు ప్రభా నాయన మీకు ఇష్టమైన ఫలం ఏదో ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. జీవ ఫలము మీకు అర్పించాలని నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు ప్రభా. నేను ఒక్క చెట్టుకి అనేక రకముల పండ్లు కానీ కాయలు కానీ కాయవు కానీ ఒకే ఫలము నీతి ఫలము ఫలించాలని నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు. అట్టి రీతిగా మేము ఫలించి అభివృద్ధి చెంది ప్రభా నాయన దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురని నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు ప్రభా. ప్రభా ఆత్మశక్తితో నింపండి ప్రభా. మా హృదయంలో పేరుకుపోయిన చెత్త, లోకాశలు, లోకము ఇవన్నీ తీసివేసుకుని ప్రభా మా హృదయం నిండా నీ ఆత్మచేత నింపుకుని ప్రభా నాయన ఈ లోకంలో నడుచుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభా నాయన. మొట్టమొదటి మాట ప్రభా నాయన సమయోచితమైన పలుకుబడిన మాట వెండి పళ్ళెంలో బంగారం వంటిదని నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు ప్రభా. అట్టి రీతిగా మీకు అర్పించే మాటలు మేము మాట్లాడాలని కోరుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, కృప చూపించమని మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్.